అలాగే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అందశ్రీ గారు తెలంగాణ జాతికిచ్చిన స్ఫూర్తి గీతం. కోట్లాది ఉద్యమకారుల యుద్ధ గీతం ఇది. లక్షలాది విద్యార్థుల ప్రభాత గీతం. తెలంగాణ ఉద్యమంలో పోలీసు లాఠీలు తింటూ కూడా పెదవులపైన నాట్యమాడితే ఈ గీతం ఆ దెబ్బలు కూడా పూలదండలై మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసిన తరుణం అధ్యక్ష. అటువంటి గీతాన్ని, అటువంటి స్ఫూర్తి గీతాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మరొకసారి పరిచయం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ సహచరులకు, తెలంగాణ ఉద్యమకారుల తరఫున అందరికీ శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గవర్నర్ ప్రసంగం ప్రతి బడ్జెట్ ముందు ప్రతి సంవత్సరము చెప్పడం ఆనవాయితీ అధ్యక్ష. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు, ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు పారదర్శకంగా వివరించే ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో చేస్తారు అధ్యక్ష. మాకు పాస్ట్ లేదు, గతమంతా 10 సంవత్సరాల అరాచకం, భవిష్యత్తు కోసం మాకు తీర్పిచ్చిండ్రు, ఆ భవిష్యత్తు బంగారుమయం చేయడానికి మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ప్రజాస్వామ్య పరిపాలన ఎట్లా ఉంటుందో చేసి చూపించిన అధ్యక్ష. దానికి స్వర్గాన ఉన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు, ప్రజాకవి కాళోజీ గారు, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వీళ్ళందరూ కూడా పైన స్వర్గంలో నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనం ప్రజాస్వామిక పరిపాలన అంటే ఏంది అధ్యక్ష? స్వేచ్ఛ ఉండాలి పరిపాలనలో, భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండాలి, చేసే పనిలో స్వేచ్ఛ ఉండాలి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్వేచ్ఛగా పరిపాలన కొనసాగించాలి, అధికారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యమంత్రి వారికి అధికారాలు ఇవ్వాలి. అదే కదా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం కదా మనం కొట్లాడింది, ఆ స్వేచ్ఛ కోసం కదా తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఆ స్వేచ్ఛ కోసమో సీమాంధ్ర పరిపాలన నుంచి విముక్తం కావాలని చెప్పి మనం కోరుకుంటున్నది. మరి 10 సంవత్సరాల్లో ఆ స్వేచ్ఛ మనకు లభించిందా అంటే అది లభించలేదు. ఆ స్వేచ్ఛ ప్రగతి భవన్ గడిలో, ఫామ్ హౌస్ నీడలో బందీ అయిపోయిన విషయం తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి ఈరోజు అద్భుతమైన మెజార్టీతో ఒక అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ఇచ్చి చూపించారు. అధ్యక్ష, మాకు గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం ఒక్కొక్కటి కూడా మేము తయారు చేసుకున్న ఈ మేనిఫెస్టో ప్రతిరూపం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనుభవజ్ఞులు, విద్యావంతులు, అపార రాజకీయ అనుభవం ఉన్న మా శ్రీధర్ బాబు గారి చైర్మన్గా మేము ఒక మేనిఫెస్టోను తయారు చేసుకున్నాం. ఆ మేనిఫెస్టో తెలంగాణలోని అన్ని వర్గాలు, అన్ని సమాజాలు కలిసి వచ్చి గాంధీ భవన్కి వచ్చి 10 సంవత్సరాల్లో మాకు కష్టాలు వచ్చినాయి, మా కష్టాలు తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, కాబట్టి ఇవన్నిటినీ కూడా మేనిఫెస్టోలో చేర్చమంటే అవన్నీ తీసుకొని కూర్పుగట్టి ఒక హారంగా మేనిఫెస్టోలో చేర్చుకున్నాం. ఆ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఏమున్నది అధ్యక్ష? ఈ సభలో లేరు వారి పేరు నేను ప్రస్తావించా, కానీ వారు చెప్పిన మాటలు నేను ప్రస్తావించదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 420 అంశాలు ఉన్నాయని చెప్పి హేళనగా మాట్లాడింది అధ్యక్ష. నేను ఈ మేనిఫెస్టోని చూపుతా ఉన్నా, నేను కూడా లెక్కబెట్టిన అధ్యక్ష ఎన్ని అంశాలు ఉన్నాయి. బహుశా 220 అంశాలు ఉంటాయి, లేదు అంటే ఇంకొక 30-40 అంశాలు చాప్టర్లను కలుపుకుంటే 250 అంశాలు ఉంటాయి. మరి నాకు అర్థం కాని విషయం అధ్యక్ష, ఈ 420 సంఖ్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలమేంది అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ 2014లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు, 2018లో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు అన్నీ కూడగడితే 420 అయ్యిందా ఒకసారి వాళ్ళని చూడమంటా ఉన్నా. లేదా మొత్తము ఇచ్చిన అంశాలు, ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేజీలో అబద్ధం ఉంది. ఇది 2014లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో. వాళ్ళకి పంపుతా, వాళ్ళ సీనియర్ నాయకులను పేజీ చూసుకోమని చెప్తా ఉన్నా. గుండె మీద చేసుకొని ఆత్మసాక్షిగా చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అమలు చేసిర్రు, ఎన్ని అమలు చేయలేదు, ప్రతి ఒక్క పేజీలో నేను టిక్కు పెట్టినా ప్రతి ఒక్క పేజీలో ఒక అబద్ధం దాగి ఉంది, ఒక వంచన దాగి ఉంది, ఒక మోసం దాగి ఉంది. అది తెలంగాణ ప్రజలు గుర్తించరు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోయినరు, అక్కడున్న వాళ్ళం ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఇది వాళ్ళు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 420 అంటే 4+2 6 ఎవరు లక్కీ నెంబర్ అధ్యక్ష? చేసిన మోసాలు మనసులో ఉన్నాయేమో, మదిలో ఉన్నవేమో, అందుకే ఆ 420 అనే పదం మాటి మాటికి ఆ నాయకుల నోటి నుంచి బయటకు వస్తూ ఉంది.
హుందాగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తామంటే మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించాలి తప్ప 420 అంశాలు చెప్పి ప్రజలకు చెప్తే నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ప్రజలు ఓటమి నుంచి ఇంకా వీళ్ళకు బయటికి రాలేదు, వీళ్ళ మానసిక స్థితి ఏంది అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అలాగే టీవీ ఇంటర్వ్యూలలో చూస్తూ ఉన్నాం, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రగతి భవన్లో ఎందుకుంటున్నారు కేసీఆర్ సెక్రటేరియట్కి ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంది అధ్యక్ష? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే ఏంది, అధికారులు పనిచేస్తున్నారా లేదా, మేము ఎక్కడుంటే ఏంది, ఫైళ్లు మా దగ్గరికే వస్తాయి, సంతకాలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. కానీ ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి అధ్యక్ష? ఫామ్ హౌస్ నీడలో, ప్రగతి భవన్ నీడలో కాదు, సెక్రటేరియట్లో జరగాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు. విజిటింగ్ అవర్స్ లో అసంఖ్యాక ప్రజానీకం సంబరంతో జాతరలాగా ఈరోజు సెక్రటేరియట్కు వెళ్లి అధికారులకు దరఖాస్తులు ఇస్తా ఉన్నారు, మంత్రులను కలుస్తా ఉన్నారు, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ ప్రజాస్వామ్యం కోసమే ఓటర్లు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, కర్రు గాల్చి వాత పెట్టే నైపుణ్యం గల తెలంగాణ. కాబట్టి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి నమ్మిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరెవరు కూడా మరవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మొదటి పేజీని చూడనట్టుంది. మొదటి పేజీలో చాప్టర్ 1లో మేమేమన్నాం? అవినీతి, కరప్షన్ అంతు తేలుస్తామన్నాం, కమిషన్ వేస్తా అన్నాం, చట్టబద్ధంగా అవినీతి ఎంతటి వాళ్ళు చేసినా అది బయటికి తీస్తామని చెప్పినాం. అది మాత్రం చక్కగా మర్చిపోయారు. కానీ మిగతా 420 అంటూ లెక్కలు కట్టి తెలంగాణ ప్రజలను మైమరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చులకన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సబబు కాదని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, మా మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము పాలకులం కాదు సేవకులం అన్న మాట గొప్ప మాట చెప్పిండ్రు. పాలకులం కాదు సేవకులం అన్నప్పుడు మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం కాబట్టి మా మేనిఫెస్టోలోని అంశాలు, మా భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్నామో గవర్నర్ గారి నోట అక్షరం తప్పకుండా వాటిని పెట్టినాము. వారు చదివినారు, తెలంగాణ ప్రజలు విన్నారు. వాటి మీదనే ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డది కాంగ్రెస్ పార్టీ. గతంలో తెలంగాణ కోసం మాట ఇచ్చింది. తెలంగాణ కోసం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా, పార్టీ నష్టపోయినా, పక్క రాష్ట్రంలో ఉనికి కోల్పోతామని తెలిసినా ఇచ్చిన మాట కోసం కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది. మీరు సంఖ్యలు లెక్క పెట్టుకోవాల్సిందే తప్ప 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ 420 పదంలోనే మునిగి తేలుతారు. కానీ మా ప్రభుత్వం మాత్రం ఇక్కడనే కూర్చుంటుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా హామీలు ఎటువంటి హామీలు అధ్యక్ష? పేద ప్రజలకు ఉపయోగపడే గ్యారెంటీలు. అదే గవర్నర్ గారు చెప్పినారు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎద్దేవా చేసినారు అధ్యక్ష. ఆటో డ్రైవర్లతోటి చట్టాపట్టాలు వేసుకొని ఆటోలో ఎక్కిండ్రు. చార్టర్ ఫ్లైట్ల విదేశాలకు వెళ్లే వాళ్ళు ఈ రోజు ఆటోలో తిరిగే దుస్థితి పట్టిందంటే అది మా ప్రభుత్వం ఘనత, ప్రజలిచ్చిన తీర్పు ఘనత. 15 కోట్ల అక్క చెల్లెండ్లు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే నిన్ననే ఆర్టీసీ ఎండీ గారు ఒక ప్రకటన ఇచ్చిండ్రు. 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కేవలం 62 రోజుల్లో 532 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందంటే నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అని లెక్కలేసుకోండి. 14,000 కోట్ల ప్రజాధనం మా ఒక్క గ్యారెంటీ తోటే ఆదా అవుతా ఉంది. ఇది ప్రజలకు ఇచ్చిన మేలు కాదా, ప్రజలకు జరుగుతున్న మేలు కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తర్వాత మేమేమన్నాం అధ్యక్ష? టీఎస్పీఎస్ ప్రక్షాళన చేస్తామన్నాం. చేయలేదా అధ్యక్ష? నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు, ఆ బోర్డును రద్దు చేయాలి, పేపర్లు అమ్ముకుంటున్నారు, లీకేజీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ సభ్యులు పేపర్లను అమ్ముకుంటారు అని చెప్పి మేము అనట్లేదు అధ్యక్ష. కడుపు మండిన నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు. ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ, లవ్ యాంగిల్ అంటగట్టిన దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఈరోజు మేము ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ పెట్టి, కొత్త అభ్యర్థులు, కొత్త మెంబర్స్ను పెట్టి ఈరోజు పారదర్శకంగా ఒక పరిపాలన చేయాలన్న సంకల్పం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష.
ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు చెప్పిండ్రు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో నీకు తెలుసు, మాకు తెలుసు. గుండె మండిన నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో. అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి. ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది, పంచాయతీలు పెట్టింది, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది, ఇరుగు పొరుగు మధ్య గొడవ